ఇలా పెట్టుకోవాలి చంక కొలత. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. దీన్ని ఒక లైన్ గీసుకోవాలి. దీన్ని ఒక గీత గీసుకున్నాను కదా, ఇది బ్యాక్ పార్ట్ కి డబ్బా గీసుకున్నాం కదా. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకుందాం. ఆది బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి వీపి కప్పు పొడవు, వీపి కప్పు నెక్కు, వీపి దగ్గర ఉన్నటువంటి నెక్కు పొడవు చూద్దాం. చూడండి ఇదిగోండి, ఇక టేప్ తో అవసరం లేదు, మనం డైరెక్ట్ గా బ్లౌజ్ తోనే కొలిసేయచ్చు. ఇదిగోండి కింద 1/2 ఇంచ్ వదిలి పెట్టాను, జాగ్రత్తగా చూడండి. పైన కూడా 1/2 ఇంచ్ వదిలి పెడుతున్నాను, ఎందుకంటే కుట్లలో కుట్టాలి కదా. కుట్లో పోయినప్పుడు ఒకవేళ మీరు 1/2 ఇంచ్ వదిలి పెట్టకపోతే కనుక మెడ చిన్నగా అయిపోతుంది, వాళ్ళు ఇచ్చిన కొలత తేడా వచ్చేస్తుంది. కాబట్టి కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచ్ వదులుకొని మెడ డ్రాయింగ్ వేసాను. ఇదిగోండి కింద నుంచి చంక కొలత వేస్తున్నాను. చూడండి ఇక్కడ వీపు